హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ లూసీని చూస్తాం. తనేమో వాళ్ళ గ్రాండ్‌మా కోసం పేస్ట్రీ కొనుక్కొని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో కార్‌లో తన డ్రైవర్‌కి చెప్తూ ఉంటాడు, ఆ అమ్మాయిని హిట్ చెయ్యు అని. సో, తను కింద పడిపోగానే ఇమ్మీడియేట్‌గా జీ కిందికొచ్చి లూసీని లేపి, సారీ, అనుకోకుండా జరిగింది. నేను నా వల్లనే దెబ్బ తాకింది కదా అని అంటాడు. సో, తనేమో ఏం పర్వాలేదు అని చెప్పి అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. తన హాస్పిటల్‌కి వస్తూ ఉంటుంది. అప్పుడే తన యూనివర్సిటీ గ్రూప్ నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇందులో ఫేమస్ పర్సన్ జీ ఏమో అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడు. అలాగే తన వల్లనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. దానివల్ల అతనేమో భయపడి అబ్రాడ్ వెళ్ళాడు. భయపడ్డాడని కాదు, అతను చాలా డేంజరస్ పర్సన్ అని అంటూ ఉంటారు. అలాగే అతని ఫోటో కూడా పెడతారు. అది చూడగానే లూసీకి గుర్తొస్తుంది, అరే, ఈ పర్సన్‌ని మార్నింగే కదా మీట్ అయింది అని అనుకుంటుంది. అప్పుడే లూసీ అనుకుంటుంది, ఈ పర్సన్ ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, కానీ ఇంత బ్యాడ్ ఫెలోనా అని అనుకుంటుంది. తనేమో గ్రాండ్‌మా రూమ్‌కి వెళ్ళగానే డాక్టర్ అంటూ ఉంటాడు, మీ గ్రాండ్‌మా యొక్క సర్జరీ సెట్ అవుతుంది. అలాగే సర్జరీ చేస్తే తొందరలోనే తను సెట్ అవ్వబోతుంది. నీ సర్జరీకి 8,00,000 కావాలి ఉంటాడు. నాకు తెలుసు 8,00,000 అంటే నీకు చాలా పెద్ద అమౌంటే, కానీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని డిఫరెంట్‌గా అనేసరికి తనేమో లేదు, నేనే హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లూసీకి ఒక ఆర్డర్ వస్తుంది. ఇక్కడేమో జీ తన ఫ్రెండ్స్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అందులో ఒక ఫ్రెండ్ అంటూ ఉంటాడు, అరే, ఇంకొంచెం టైంలో నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి రాబోతుంది. అలాగే లూసీ ఒక ఫోటో చూపిస్తూ, తినే నా ఫేక్ గర్ల్ ఫ్రెండ్, ఈ యాప్‌లో తినని ఆర్డర్ చేశాను అని అంటాడు. లూసీ ఏమో ఆ ప్లేస్‌కి వచ్చి జీని అడుగుతూ ఉంటుంది, మిస్టర్ ఫూ మీరేనా అంటే, నేను కాదు అని తనను కూర్చోమంటాడు. అలాగే త తన ఫేస్ చూసి తనేమో భయపడుతూ కొంచెం టెన్షన్ పడడం చూసి, నేను నీకు తెలుసా అని అడుగుతాడు. తనేమో హా, నేను కూడా జిహాన్ యూనివర్సిటీలోనే చదువుతున్నాను అని చెప్తుంది. ఓహ్, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు కదా అంటే, లేదు అని అంటూ ఉంటాడు. అది వినగానే తనేమో దగ్గరగా వచ్చి, నువ్వు జాగ్రత్తగా చూడు, మళ్ళీ చెప్పు, నిజంగా భయం లేదా అని అంటూ ఉంటాడు. అదే టైంకి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ వస్తారు. సో, అందులో వాళ్ళ ఫ్రెండ్ ఫూ ఏమో, నువ్వే కదా నేను ఆర్డర్ చేసిన ఫేక్ గర్ల్ ఫ్రెండ్ అనగానే తను ఇమీడియట్‌గా గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లోకి వెళ్ళి తన హెడ్‌ని క్లీన్ చేస్తూ, తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో, లేకపోతే నీకు జలుబు అవుతుంది అని తన రూమ్‌కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకో ఫ్రెండ్ అంటాడు, వావ్, ఈ అమ్మాయి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది, నేను కూడా ఈ అమ్మాయిని రేపు ఫేక్ గర్ల్ ఫ్రెండ్‌గా బుక్ చేసుకుంటాను అనగానే జీకేమో చాలా కోపం వస్తుంది. తను వాళ్ళ ఫ్రెండ్‌ని కొట్టి, ఇంకోసారి ఆ అమ్మాయి పేరు ఎత్తావనుకో ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడేమో లూసీ ఫూతో రూమ్‌కి వస్తుంది. అతను అంటూ ఉంటాడు, నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. తనేమో బయట టెర్రస్ మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి, సరే, నేను నిన్ను ఇక్కడికి తప్పించడానికి తీసుకొని వెళ్తాను అని బయటికి తీసుకొని వస్తాడు. థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని తను అంటుంది. అలాగే నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, నువ్వు నీ ఫ్రెండ్‌కి చెప్పు అంటే, నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదా అంటే, లేదు, వన్స్ నా టైం అయిపోయాక నేను అతను స్ట్రేంజర్, సో నువ్వే చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫూ ఏమో బయటికి రాగానే జీ చెప్తూ ఉంటాడు, నీ ఫేక్ గర్ల్ ఫ్రెండ్ యొక్క టైం అయిపోయిందంట, అందుకే దాన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని. ఫూ ఏమో ఇమీడియట్‌గా మళ్ళీ ఆ అమ్మాయిని బుక్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫూకి చాలా నచ్చుతుంది. కానీ ఆల్రెడీ 1 మంత్ తను ఎవరో మొత్తం బుక్ చేసుకుంటారు. అది చూసి ఫూ ఏమో షాక్ అవుతాడు. లూసీ ఏమో గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలాగే తనకి ఫుడ్ తినిపిస్తూ ఉంటే గ్రాండ్‌మా ఏమో, నువ్వెవరు, నా గ్రాండ్ డాటర్ ఏది అని అడుగుతూ ఉంటుంది. గ్రాండ్‌మా యొక్క మెమరీ లాస్ అవ్వడం వల్ల లూసీని కూడా గుర్తుపట్టలేకపోతుంది. లూసీ ఏమో అప్సెట్ అవుతూ ఉంటుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, మా గ్రాండ్‌మా నన్ను గుర్తుపట్టకపోతే ఏంటి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నాతో పాటు ఉంటే చాలు, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు లేరని అని అంటూ ఉంటుంది. సో, తన ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో వాళ్ళ గ్రాండ్‌మా చిన్నప్పుడు వాళ్ళ గ్రాండ్‌మాతో ఉన్నప్పుడు అప్పుడే తనకి కాల్ వస్తుంది గ్రాండ్‌మాకి, మీ బాబు ఫైర్ ఫైటర్ కాబట్టి మధ్యలో ఒక బాబుని సేవ్ చేస్తూ చనిపోయాడు అని. వినగానే గ్రాండ్‌మా అలాగే లూసీ ఏమో ఏడుస్తూ ఉంటారు. అదంతా గుర్తు తెచ్చుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది. ప్రెజెంట్‌లో ఏమో గ్రాండ్‌మా పడుకోగానే అప్పుడే తన యాప్‌ని ఓపెన్ చేస్తుంది. ఏంటి, 1 మంత్ వరకు బుక్ చేసుకున్నారా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నాకిప్పుడు వర్క్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు మా గ్రాండ్‌మా సర్జరీకి అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌కి కాల్ చేసి, నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఎలా సెట్ కావాలి అనగానే తను అంటూ ఉంటాడు, నాకు ఒక నార్మల్ గర్ల్ ఫ్రెండ్ కావాలి అని చెప్తాడు. సో, తను అడుగుతుంది, ఇంకేమన్నా
కండిషన్స్ ఉన్నాయా అంటే ఇంకేం కండిషన్స్ లేవు. తను నాతో మంచిగా బిహేవ్ చేస్తే చాలు. అలాగే నాకు ఫేక్ గర్ల్ ఫ్రెండ్ లాగా డౌట్ రావద్దు వేరే వాళ్ళకి అని అంటాడు. కానీ రేపు నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు బ్లూ డ్రెస్ వేసుకొని రా అని, ఎందుకంటే నాకు బ్లూ డ్రెస్ అంటే చాలా ఇష్టం అని అంటాడు. తను కూడా ఓకే చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా జీని చూస్తుంది. తనేమో వాట్ ఏ కోఇన్సిడెన్స్, మనం మళ్ళీ మీట్ అయ్యామని అని అంటుంది. అప్పుడే జీ వాళ్ళ గ్రాండ్ పాని జీ మీట్ చేపిస్తాడు. సో తనేమో గ్రాండ్ పాకి తొందరలోనే కోలుకోవాలి అని విష్ చేస్తుంది. సో విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళగానే జీ ఏమో గ్రాండ్ పాని స్టెప్స్ నుంచి పడేస్తాడు. నెక్స్ట్ డే ఏమో లూసీ తనని బుక్ చేసుకున్న పర్సన్ దగ్గరికి హౌస్ ముందుకి వెళ్ళి, నేను ఆల్రెడీ మీ హౌస్ ముందు ఉన్నాను అని మెసేజ్ చేస్తుంది. అలాగే తను లోపలికి రానగానే తనేమో లోపలికి వెళ్ళి జీని చూసి షాక్ అవుతుంది. ఏంటి, నువ్వే నన్ను బుక్ చేసుకున్నావా అని అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యావు అనుకుంటా అని అంటూ ఉంటాడు. అలాగే ఈ బ్లూ కలర్ నీకు నిజంగానే చాలా బాగుంది అని అంటాడు. సో లూసీ ఏమో తను ఎప్పుడెప్పుడు మీట్ అయ్యాని గుర్తు తెచ్చుకొని, మిస్టర్ జీ నేను మీ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయలేని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తను వెళ్ళబోతూ ఉంటే తను అంటూ ఉంటాడు, ఒకసారి వెళ్ళే ముందు ఆలోచించు, ఒకవేళ నువ్వు ఈ జాబ్ వదిలేస్తే నీ దగ్గర వేరే ఛాన్స్ ఏమైనా ఉందా, అలాగే నీకు మనీ సేవ్ చేయడానికి ఏమైనా దారులు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడే తను అడుగుతుంది, నీకేం కావాలి అనగానే నీకు బాగా తెలుసు అని జీ అంటాడు. ఒకవేళ నువ్వు వెళ్ళడానికి ట్రై చేయాలనుకుంటే వెళ్ళు, ఆల్రెడీ డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి అని ఒకసారి వెళ్ళి చూపియు అని అంటాడు. సో తనేమో మనసులో అనుకుంటుంది, ఆల్రెడీ యూనివర్సిటీ గ్రూప్లో ఇతను చాలా పవర్ఫుల్ పర్సన్ అని చెప్పాడు కదా, ఇతని దగ్గర నుంచి నేను తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని అక్కడే నిలబడుతుంది. ఇమీడియట్గా తన డ్రెస్ని తిప్పేసి, నీకు కావాల్సింది నా బాడీనే కదా చూడు అని అంటుంది. ఏమో ఫేస్ సైడ్కి పెట్టి తన డ్రెస్ ఇచ్చి డ్రెస్ వేసుకో అంటాడు. అలాగే తన దగ్గరికి వచ్చి, నాకు కావాల్సింది నీ బాడీ ఒకటే కాదు నీ హార్ట్ కూడా అని అంటాడు. అది ఇంపాసిబుల్ అని లూసీ అంటూ ఉంటుంది. సో 1 మంత్ నేను బుక్ చేసుకున్నా కదా, 1 మంత్లో నువ్వే నన్ను ఇష్టపడతావని జీ అంటూ ఉంటాడు. ఇక్కడేమో జీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు జీ తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వస్తాడంట అని అంటూ ఉంటే, నిజంగానా తన గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం తనని సో ఇష్టపడితే తనేమో పట్టించుకోకపోవడం వెళ్ళే కదా, ఆ అమ్మాయి చనిపోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, మళ్ళీ అతనికి ఫీలింగ్స్ కూడా ఉంటాయా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి జీ వచ్చి, తిను నా న్యూ గర్ల్ ఫ్రెండ్ అని లూసీని పరిచయం చేస్తారు. వాళ్ళిద్దరు లూసీని చూసి షాక్ అవుతారు, ఏంటి ఈ అమ్మాయి అని. అలాగే లూసీకి వాళ్ళ ఫ్రెండ్స్ ముందరిని హ్యాండ్ మీద కిస్ చేస్తూ ఉంటే ఫూకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఫూ ఏమో జీతో మాట్లాడడానికి తన హౌస్కి వస్తాడు. అప్పుడే లూసీ డోర్ ఓపెన్ చేయగానే అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, మేమిద్దరం నిజంగానే ఒకటయ్యామని అంటుంది. నీకు నమ్మబుద్ధి కావట్లేదా, ఏమైనా ప్రూఫ్స్ కావాలా అని అడుగుతుంది. అప్పుడే తను అంటాడు, ఏంటి జీ నిన్ను ఫోర్స్ఫుల్గా తన దగ్గర ఉంచుకున్నాడా, నేను నీకు హెల్ప్ చేయాలా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తన మనసులో అనుకుంటుంది, అతను చాలా పవర్ఫుల్ పర్సన్ కాబట్టి అతని నుంచి ఎవరూ నన్ను సేవ్ చేయలేరు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ రాగానే ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడే లూసీ అంటుంది, ఏం లేదు, మీ ఫ్రెండ్కి మన రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్ అయిందంట, అందుకే క్లియర్ చేసుకోవడానికి వచ్చాడు అంటే తనేమో, ఇప్పుడు నాకు క్లియర్ అయింది, సరే నేను తర్వాత మీట్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళగానే లూసీని అడుగుతూ ఉంటాడు, సరే నీకు ఫూ ఇష్టమా నేను ఇష్టమా అని అడుగుతాడు. నేమో నువ్వే ఇష్టం అంటే, ఒకవేళ నీకు ఫూ ఇష్టమైనా తన దగ్గర నుంచి నేను నిన్ను లాక్కుంటాను, కానీ నేను ఇష్టమైతే ఫూ నా దగ్గర నుంచి లాక్కునేంత లేదు, అలాగే నువ్వు ఫూకి దూరంగా ఉండు, నా కోపం అని చెప్తూ ఉంటాడు. తను కూడా ఓకే అంటుంది. జీ ఏమో గుడ్ నైట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ ఫూతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే బాక్సింగ్ చేస్తూ ఫూని చాలా కొడుతూ కింద పడేస్తాడు. మళ్ళీ తనే లేపి హెల్ప్ చేస్తూ ఉంటే జీ ఫూ అంటూ ఉంటాడు, ఈ విషయం చెప్పు, నువ్వెందుకు లూసీని ఇష్టపడ్డావు, తను సూ లెక్క ఉందనే కదా తనతో డేట్ చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు జీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్లో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. లూసీ ఏమో అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇప్పుడే అక్కడికి జీ వచ్చి తనని వాటర్లో రా అని అడుగుతాడు. లేదు నేను రాను, నాకు వాటర్ అంటే భయం అని చెప్పినా కానీ తనని ఫోర్స్ఫుల్గా వాటర్లో కింద పడేస్తాడు. తనేమో భయపడుతూ ఉంటే, నువ్వు టెన్షన్ పడకు అని తనని సైడ్కి తీసుకెళ్ళి తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు నా వంతు అయిపోయింది, నువ్వే నన్ను కిస్ చేయాలి అంటే, లేదు నేను కిస్ చేయను అనగానే, సరే నేను వాటర్లో పడేస్తాను అనగానే తనేమో కిస్ చేస్తుంది. అంటూ ఉంటాడు, వావ్ నువ్వు తొందరలోనే నేర్చుకున్నావని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత తన రూమ్కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇన్ని డేస్ నుంచి ఎక్కడికి వెళ్ళావంటే, మా గ్రాండ్ మా యొక్క హెల్త్ బాగాలేదు, అందుకే
అందుకే తనని చూసుకోవడానికి హాస్పిటల్‌లో ఉన్నాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ రూమ్‌మేట్ అంటుంది, "నీకు తెలుసా మన సీనియర్ జీ ఏమో ఇప్పుడు జూనియర్‌లాగా అయ్యాడు. అందుకే అతను చాలా డిఫరెంట్ పర్సన్. అతని దగ్గర నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు కాలేజ్‌లో అందరికంటే బ్యూటిఫుల్‌గా ఉంటావు కదా!" అని చెప్తూ ఉంటే, "నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళను" అని అంటూ ఉంటుంది. వాళ్ళ రూమ్‌మేట్ ఏమో, "ఇదంతా నీకు చెప్పడానికి రీజన్ ఒక బ్యాడ్ పర్సన్ యొక్క హ్యాండ్స్‌కి నా ఫ్రెండ్ వెళ్ళకూడదు" అని అనగానే, "థ్యాంక్ యూ నా గురించి ఆలోచించినందుకు" అని లూసీ చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో లూసీ తన పార్ట్ టైమ్ వర్క్‌కి వెళ్తుంది కేఫ్‌కి. సో, తన కొలీగ్స్ అంటూ ఉంటారు, "నువ్వు కేఫ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి మన బాయ్స్ టీమ్ ఎక్కువ అయిపోయింది. నీ బ్యూటిఫుల్‌నెస్‌కి మన బిజినెస్ కూడా చాలా డెవలప్ అవుతుంది. నిన్ను చూడడానికే సగం మంది వస్తున్నారు" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ కొలీగ్ అడుగుతుంది, "నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అనగానే తనేమో, "హా! ఉన్నాడు" అని చెప్తుంది. అప్పుడు జీ ఏమో అదేలో ఒక ప్లేస్‌లో తన ఫేస్ హైడ్ చేసుకొని కూర్చొని తనకి కాల్ చేస్తాడు. "ఏంటి నీకు గుర్తుందా నీకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? ఈరోజు నైట్ మనం మీట్ అవుదాం" అనగానే తను కూడా ఓకే అంటుంది. లూసీనేమో కార్‌లో మీట్ అవుతాడు. అప్పుడే లూసీ అంటుంది, ఏంటి నీ ఫేస్‌కి దెబ్బ తగిలిందా?" అని అడుగుతుంది. "ఏంటి నీకు సడెన్‌గా నా మీద ప్రేమ కలుగుతుంది" అని జీ అంటూ ఉంటాడు. "ఓహ్! నువ్వు ఇన్ని డేస్ నుంచి నీకు దెబ్బ తగలడం వల్లనే నువ్వు నన్ను మీట్ అవ్వడానికి రాలేదా?" అని అడుగుతుంది. "సరే ఈరోజు ఎందుకొచ్చావు మరి" అంటే, "నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అందుకే వచ్చాను" అని అంటాడు. సో, తన హౌస్ దాకా డ్రాప్ చేస్తాడు. అలాగే, "నీకు ఆకలేస్తుంది కదా! ఈ ఫుడ్ తీసుకో" అనగానే తనేమో, "లేదు నాకు ఆకలిగా లేదు" అంటే, "సరే ఇది పడేస్తాను" అని పడేయబోతూ ఉంటాడు. "లేదు లేదు నేను తీసుకొని తింటానులే" అని ఆ ఫుడ్ తీసుకుంటుంది. జీ ఏమో తన కార్‌లో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఏమో లూసీ హాస్పిటల్‌లో డాక్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఏమో డాక్టర్ రూమ్ నుంచి వస్తుంది. తనేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "మా గ్రాండ్‌మా యొక్క సర్జరీ ఎప్పుడు చేపిస్తారు" అని అడుగుతుంది. "నువ్వు మనీ సెట్ చేసావా?" అని అడుగుతాడు. "హా! నేను దానికి అరేంజ్ చేస్తున్నాను. మీరు చెప్పండి డేట్" అనగానే నేను 9వ తారీఖు సర్జరీ చేస్తాను అని చెప్తాడు. సో, లూసీ ఏమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు నర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక నర్స్ ఏమో, "అరే! మన హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా! పాపం ఎంత అమాయకుడు. అతని షేర్స్ కోసం ఇద్దరు కూతుర్లు కొట్టుకుంటున్నారు. అతని వెనకాలే పడుతున్నారు. కానీ అతన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు" అంటే, అందులో ఒక నర్స్ అంటుంది, "కానీ ఓ ఓల్డ్ మ్యాన్ ఒక మనవడు చాలా మంచోడు కదా! ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో" అనగానే, ఇంకో నర్స్ అంటుంది, "ఆ గ్రాండ్ సన్ జీనా అతనెంత డేంజర్ పర్సన్. అతనెప్పుడు వాళ్ళ గ్రాండ్‌పాని మీట్ అవ్వడానికి వచ్చినా కానీ, ఆ గ్రాండ్‌పాకి ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది. తెలుసా ఈసారి ఇంకొంచెం ఎక్కువగానే తగిలింది. అతను స్టెప్స్ నుంచి కింద పడిపోయాడు. కానీ వాళ్ళ గ్రా కానీ మనకేం చెప్పాడు? అనుకోకుండా జరిగింది అని. అలా ఎలా అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది? కావాలనే కింద పడేశాడు" అని అంటూ ఉంటారు. లూసీ ఏమో జీ గురించే ఇదంతా మాట్లాడుతూ ఉన్నది వింటూ ఉంటుంది. లూసీ ఏమో అదంతా విని వెళ్తూ ఉంటే అప్పుడే జీ ఏమో ఒక అబ్బాయికి ఒక టాయ్‌ని సెట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో, తనని చూసి, "నువ్విక్కడేం చేస్తున్నావంటే, నువ్వు కేఫ్‌లో లేవు కదా! హాస్పిటల్‌కొచ్చావు కావచ్చు" అని, "హాస్పిటల్‌కొచ్చాను" అని అంటాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, "మీ గ్రాండ్‌మా ఎలా ఉంది?" అంటే, "తను బానే ఉంది" అని అంటుంది. సరే నిన్ను హౌస్ దాకా డ్రాప్ చేస్తాను అని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటే డాక్టర్ ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. జీ అడుగుతూ ఉంటాడు, "నువ్వెలాగో 12 అవర్స్ వర్క్ చేస్తున్నావు కదా! నీకు మనీ ఇంపార్టెంట్ కాబట్టి నా దగ్గర 24 అవర్స్ వర్క్ చెయ్యి. ఎందుకంటే నాకు స్టడీలో చాలా వీక్ ఉన్నాను. సో, నువ్వు నాకు ట్యూటర్‌గా చెప్పు" అనగానే తను కూడా మనీ ప్రాబ్లమ్ కాబట్టి ఓకే అంటుంది. సో, తన హౌస్ రాగానే తనేమో ఓకే చెప్పి వెళ్ళబోతూ ఉంటే, "ఏంటి నీ హౌస్‌కి కూడా ఇన్వైట్ చేయవా?" అని అడుగుతాడు. సో, తను కూడా హౌస్‌కి రమ్మనేసరికి వాళ్ళిద్దరూ హౌస్‌లో వెళ్తూ ఉంటారు. స్టెప్స్ లైట్స్ ఏమో ఖరాబ్ అయ్యేసరికి తన ఫోన్‌లోనే టార్చ్ ఆన్ చేసి వెళ్తూ ఉంటారు. హౌస్‌కి రాగానే లూసీ ఏమో జీకి వాటర్ ఇస్తుంది. సో, తను అంటూ ఉంటాడు తన చిన్నప్పటి ఫోటో చూసి, "వావ్! ఈ ఫోటోలో నువ్వెంత క్యూట్‌గా ఉన్నావు" అని అంటూ ఉంటాడు. అలా చెప్పి, "సరే నేను వెళ్తున్నాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూసీ ఏమో ఆ ఫోటో చూస్తూ, "నేను ఈ ఫోటోలో ఎంత సిల్లీగా ఉన్నానో, కానీ అతను నన్ను క్యూట్‌గా ఉన్నాడు" అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో మళ్ళీ తన హౌస్‌కి వెళ్తూ ఉంటే స్టె స్టెప్స్ దగ్గరున్న లైట్స్ ఏమో ఆన్ అవుతాయి. అది చూసి తను అనుకుంటుంది, అంటే ఇదన్నీ జీనే సెట్ చేశాడు కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే జీ కాల్ చేసి, "రేపు హాలిడే కదా! నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను" అని అంటాడు. సో, తనని ఫైటింగ్ దగ్గరికి తీసుకొనొస్తాడు. అది చూడగానే అక్కడ బాక్సింగ్ చేస్తూ ఉంటే తిను చాలా భయపడిపోయి బయటకొస్తుంది. "ఏంటి నేను ఇలాంటి ఒక
ఏంటి నేను ఇలాంటి ఒక డెవిల్‌తో డీల్ చేస్తున్నానా? నా సిట్యుయేషన్ ఇలాంటి సిట్యుయేషన్ నుంచి నేను ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది. జీ కూడా బయటికొచ్చి తన కర్చీఫ్ ఇస్తూ ఉంటాడు. తను కర్చీఫ్ తీసుకోకుండా నేను నీతో కలిసి ఈ డీల్‌ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. క్యాన్సెల్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. మరి మీ గ్రాండ్‌మా యొక్క సంగతేంటి అని అడుగుతాడు. నేను వేరే దారి చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. సో నీకేమనిపిస్తుంది? నేను నిన్ను ఇంతగా ఇష్టపడుతున్నాను. నువ్వు వేరే దారి చూసుకొని ఇస్తానా? అసలు నువ్వని తను అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వెందుకు నన్ను హైడ్ చేసుకున్నావు? నీ దగ్గర చాలామంది అమ్మాయిల ఆప్షన్ ఉన్నారు కదా అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. అలాగే తను అంటూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడట్లేదు అని దాన్ని ఫోర్స్‌బుల్‌గా తీసుకెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు. సో తనేమో దూరం చేయడానికి ట్రై చేసినా కానీ అస్సలు వదిలిపెట్టడు. అలాగే తను బెడ్ మీద పడేసి తీసుకెళ్ళి తనని కొంచెం బలవంతం చేయబోతూ ఉంటే తనేమో నేనే నీతో కోఆపరేట్ అవుతానని తను లేచి కూర్చుంటుంది. జీ ఏమో ఇమ్మీడియట్‌గా లేచి నాకిప్పుడు మూడ్ చేంజ్ అయింది. నేను నీతో ఎలాంటివి చేయాలనుకోవట్లేదు. అలాగే మన డీల్ ఎప్పుడు కంటిన్యూగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూసీ ఏమో తన హౌస్ నుంచి బయటికి రాగానే అప్పుడే జీ వాళ్ళ మమ్మీ ఏమో తన అసిస్టెంట్‌ని పంపించి తనని హౌస్‌కి తీసుకొని వెళ్తుంది. సో లూసీ ఏమో జీ వాళ్ళ మమ్మీని మీట్ అవ్వగానే లూసీని కూర్చోమని చెప్పి అడుగుతూ ఉంటుంది. "నువ్వు ఎన్ని డేస్ నుంచి నా కొడుక్కి తెలుసు?" అంటే 10 డేస్ అని చెప్తూ ఉంటుంది. సో ఏంటి నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అనగానే తనేమో ఆహా అనేసరికి ఏం చెప్తున్నావు? అలాంటి మోన్స్టర్‌ని ఎవరైనా ఇష్టపడతారా అని అంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది ఒకవేళ నువ్వు నా కొడుకుతో దూరం అయిపోయావనుకో మీ గ్రాండ్మా యొక్క సర్జరీ నేను చేపిస్తాను. అలాగే నిన్ను మీ గ్రాండ్మాని సిటీ నుంచి దూరంగా పంపించేస్తాను టెన్షన్ పడకుండా. కానీ నేను ఇలా మాట్లాడానని నా కొడుక్కి తెలియనీయకు. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు నా కొడుకుతో హ్యాపీగానే ఉండు. సో మన ఇద్దరు డీల్ అయ్యేదాకా అతన్ని ప్రొవోక్ చేయకు అని చెప్తూ ఉంటుంది. జీకేమో వాళ్ళ మమ్మీని మీట్ అయిన సంగతి తెలుస్తుంది. తనేమో మళ్ళీ జీ దగ్గరికి వెళ్ళగానే జీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ మమ్మీని మీట్ అయిన సంగతి. సో తను అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు మా మమ్మీని మీట్ అయ్యావా అంటే తను అంటుంది, మీట్ అయ్యాను. మీ మమ్మీ నాకు ఒక ఆఫర్ ఇచ్చింది. నిన్ను వదిలేస్తే మా గ్రాండ్మా యొక్క ట్రీట్మెంట్ చేపిస్తుందంట అంటే మరి నువ్వేం చెప్పావా అని అడుగుతాడు. నా దగ్గర వేరే ఎలాంటి ఆన్సర్ ఉంది నేను రిఫ్యూజ్ చేయడానికి? నేను ఓకే చెప్పాను అనగానే నీకు భయం అనిపిస్తలేదా అని అడుగుతూ ఉంటే ఒకవేళ ఈ విషయం దాచిపెట్టలేకనే నాకు భయమైంది కాబట్టి ఈ విషయం దాచిపెట్టలేక నీకు చెప్పాను అని అంటుంది. అది వినగానే జీ అంటూ ఉంటాడు, నేను నిన్ను ఇంకా ఇష్టపడడం స్టార్ట్ చేశాను ఈ మ్యాటర్ తెలిసాక అనగానే తనేమో ఇమీడియట్గా వచ్చి కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటే అదే టైంకి అక్కడికి మెయిడ్ వస్తుంది. మెయిడ్ని చూడగానే తనేమో ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి ఏంటి నేను ఇంకా మెంటలోడితో మెంటల్ దానిలాగా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటుంది. తను వాష్రూమ్ నుంచి రిటర్న్ వచ్చి తన బుక్స్ని కోపంగా సెట్ చేసుకుంటూ ఉంటే ఏమైంది నువ్వు స్టడీ కంటిన్యూ చేయవా అని అడుగుతాడు. తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు నేనే డ్రాప్ చేస్తాను అనగానే తనేమో హాస్పిటల్ అంటుంది. సో వాళ్ళ గ్రాండ్మాని మీట్ అవ్వడానికి వాళ్ళ గ్రాండ్మాకేమో పేస్ట్రీ తీసుకొని వస్తారు. గ్రాండ్మా ఏమో హ్యాపీగా తింటూ ఉంటుంది. సో అప్పుడే గ్రాండ్మాకి ఆరెంజ్ ఇస్తాడు. ఆరెంజ్ ఏమో తను వామిటింగ్ చేయగానే జీ ఏమో తన హ్యాండ్స్తో క్లీన్ చేస్తూ ఉంటాడు. అదంతా లూసీ చూసి షాక్ అవుతుంది. సో నేను గ్రాండ్మాని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకో అని చెప్పగానే తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో తను మళ్ళీ ట్యూషన్ చెప్పడానికి వస్తే టీచర్ వచ్చేసారా అనగానే టీచర్ అనగానే నిన్న జరిగిన కిస్ గుర్తు తెచ్చుకొని నన్ను టీచర్ అని పిలవకు అనగానే అప్పుడే జీకి కాల్ వస్తుంది. కాల్ రాగానే బయటికి వెళ్తాడు. తను బయటికి వెళ్ళగానే లూసీ ఏమో టేబుల్ మీద ఉన్న ఒక డైరీ ఓపెన్ చేస్తుంది. అందులో లూసీ యొక్క మొత్తం ఆల్బమ్ ఫొటోస్ ఉంటాయి. అవి చూసి తనేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియట్గా జీ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఇక్కడ మొత్తం నా ఫొటోస్ ఎందుకున్నాయి నేను ముందే తినకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, ఆ విషయం నేను నీకు చెప్పాలి అంటే నువ్వు జీతో సపరేట్ అవ్వాలి అప్పుడే నీకు ఈ విషయం చెప్తాను అనగానే తనేమో కాల్ కట్ చేస్తుంది. సో అదే టైంకి అక్కడికి జీ వచ్చి ఏమైంది అని అంటాడు. సరే నేను నిన్ను డ్రాప్ చేయడానికి హౌస్ దాకా డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తాను అని అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. హౌస్ దగ్గరికి వెళ్ళగానే మనం మన ఫ్రెండ్స్తో కలిసి రేపు ట్రిప్కి వెళ్తున్నాం, నువ్వు రెడీగా ఉండు అని చెప్తాడు. తను కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళిద్దరూ ట్రిప్స్కి వస్తారు. హాన్ కూడా వాళ్ళ సిస్టర్ని తీసుకొని వస్తాడు. వాళ్ళ సిస్టర్ ఏమో జీని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. జీని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ లూసీని చూసి జెలస్గా ఫీల్ అవుతూ తన దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, నువ్వు జీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లానే ఉన్నావు సేమ్, కానీ నువ్వు కొంచెం ప్రీతిగానే ఉన్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే హాన్ వచ్చి ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, కొంచెం సైలెంట్గా ఉండు అని వాళ్ళ సిస్టర్కి చెప్తూ ఉంటాడు. హాన్ వాళ్ళ సిస్టర్ ఏమో జీకి వాటర్ ఇవ్వడానికి వాటర్ బాటిల్ తీసుకొస్తుంది. సో తనేమో కావాలని జీ ఏమో కావాలని లూసీ యొక్క బ్యాగ్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ అలా కొంచెం దూరం నడిచాక
లూసీ అంటూ ఉంటుంది, "నీకు అర్థమవుతుందా? హాన్ వాళ్ళ సిస్టర్ నిన్ను ఇష్టపడుతుంది" అంటే తను అంటూ ఉంటాడు, "నన్ను ఇష్టపడితే ఏంటి? నేను తన్నే ఇష్టపడట్లేదు. అలాగే నీకు ఈ విషయం అర్థమైందా? నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫేమస్సో కానీ ఓన్లీ నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు" అని అంటూ ఉంటుంది. అలాగే ఫైనల్‌గా ఒక టెంపుల్‌కి వెళ్ళి ఒక మాస్టర్‌ని మీట్ అవుతారు. వాళ్ళు రిటర్న్ వస్తూ ఇద్దరు ఒకే హోటల్‌లో స్టే చేస్తారు. అప్పుడే జీ ఏమో తన లెగ్ పట్టుకొని, "నువ్వు నడిచి నడిచి నీకు ర్యాషెస్ వచ్చాయని మెడిసిన్ రాస్తూ ఉంటే" తనేమో సిగ్గుపడుతూ, "లేదు, లేదు" అని బెడ్‌షీట్ కప్పుకుంటుంది. "వద్దు" అని బెడ్‌షీట్ కప్పుకుంటుంది. జీ కూడా అలా కూర్చొని కూర్చొని పడుకుంటాడు. లూసీ ఏమో తన హాస్టల్ రూమ్‌కి వెళ్ళగానే తన రూమ్‌మేట్ అంటూ ఉంటుంది, "జీకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే యూనివర్సిటీలో న్యూస్ వచ్చింది" అనగానే తనేమో ఇమ్మీడియేట్‌గా తన గురించి బాధపడుతూ తన హౌస్‌కి వెళ్తుంది. అప్పుడే మెయిడ్ అంటుంది, "ఇన్ని డేస్ నుంచి జీ హౌస్‌కి రాలేదు" అనగానే తనేమో బాధపడుతూ ఉంటుంది. తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని డేస్ అవుతుంది. ఇంకా అతన్ని మీట్ అవ్వలే. అతని గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు అని. సో, మేబీ వాళ్ళ మమ్మీ తనని అబ్రాడ్ పంపించింది కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే తను డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే అక్కడ జీ ఉంటాడు. జీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అంటే, "నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అందుకే వచ్చాను" అని అంటాడు. "ఆల్రెడీ నీకు న్యూస్ తెలిసే ఉంటుంది. నాకు యాక్సిడెంట్ అయిన సంగతి" అనగానే, "నేను ఇన్ని డేస్ హాస్పిటల్‌లో ఉన్నాను. మా మమ్మీ ట్రీట్మెంట్ ఇప్పించాక సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టించింది. నన్ను బంధించేసింది. కానీ నేను ఎలాగోలా కిటికీ నుంచి దూకి మరీ వచ్చేసాను" అనగానే తనేమో షాక్ అవుతుంది. "ఏంటి నీకేం దెబ్బ తగలలేదు కదా?" అంటూ ఉంటే, "లేదు లేదు, సెకండ్ ఫ్లోర్ నుంచే దూకేసానులే" అని అంటూ ఉంటాడు. "సరే, నేను రెడీ అయ్యి వస్తాను. నేను నిన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను" అనగానే తను హగ్ చేసుకొని, జీ ఏమో తనని హగ్ చేసుకొని, "కొన్ని డేస్ దాకా నేను మీ హౌస్‌లో ఉండొచ్చా?" అంటే తనేమో లేదు అని అంటుంది. "సరే, ఇంకేం చేస్తాను, వెళ్తున్నాను. నాకు కూడా ఇప్పుడు స్ట్రీట్సే గతి పడుకోవడానికి" అని అంటూ ఉంటాడు. సో, తనేమో హౌస్‌లో ఉండొచ్చు. కానీ రూమ్‌లో ప్లేస్ లేదు. "నువ్వు సోఫాలోనే పడుకోవాలి" అనగానే తను కూడా ఓకే అంటాడు. "నేను ఇంత టెన్షన్‌గా వచ్చాను కదా! నువ్వు నన్ను కంఫర్ట్ చేయవా?" అని వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆల్రెడీ జీ తన కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాడు. సో, లూసీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే జీ వాళ్ళ మమ్మీ ఏమో లూసీకి మెసేజ్ చేస్తుంది, "నేను హౌస్ బయటనే ఉన్నాను. నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను. తొందరగా రా" అనగానే లూసీ ఏమో జీతో అంటూ ఉంటుంది, "నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. నేను ఇప్పుడే వస్తాను" అని బయటికి వెళ్తుంది. జీ ఏమో విండో నుంచి చూస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీతో కార్‌లో కార్‌లో మాట్లాడడానికి ఎలా వెళ్ళిందో అని. వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది, "జీ ఎక్కడున్నాడు?" అంటే, "నా హౌస్‌లో ఉన్నాడు" అని అంటుంది. "నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా?" అని అడుగుతుంది. "లేదు, నేను అతన్ని ఇష్టపడట్లేదు" అనగానే, "అయినా అలాంటి మాన్‌స్టర్‌ని ఎవరైనా ఇష్టపడతారా? అతని గురించి నీకేం తెలుసు? అతను ఒక మాన్‌స్టర్. చెప్పాలా అతని స్టోరీ? చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయనా? 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, జీకి ఒక బర్డ్ అంటే చాలా ఇష్టం. దానికోసం రోజు ఒక కొత్త పంజరాన్ని తీసుకొచ్చేవాడు. నేనేమో 2 డేస్ వర్క్ మీద బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాను. సో, నేను రిటర్న్ వచ్చేసరికి ఆ బర్డ్‌ని ఒక జార్‌లో బంధించుంచాడు. సో, నేను అడిగాను, "నువ్వేం చేశావంటే" "మమ్మీ, ఈ బర్డ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు. మనం ఏం చెప్తే అదే వింటుంది" అని అన్నాడు. అది వినగానే నేనేమో షాక్ అయ్యాను అని అంటుంది. అలాగే అంటుంది, "నా కొడుకు దగ్గర ఎలాంటి ఎమోషన్స్ లేవు. సో, నువ్వు అతను కొంచెం చెప్పాడు కదా అని అతని ఎమోషన్స్‌లో పడిపోకు. మీరందరూ అలానే" అని అంటుంది. "మీరందరూ అంటే" అని చూసి అడగగానే, తెలుసు కదా, తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్. తన వల్లనే చనిపోవడానికి ట్రై చేసింది అని ఒక ఎన్వలప్ ఇస్తుంది. "కావాలంటే ఈ ఎన్వలప్ ఓపెన్ చేసి చూడు. నీకే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి" అనగానే అని తను కార్‌లో నుంచి దింపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూసీ ఏమో ఎన్వలప్ ఓపెన్ చేద్దాం అనుకోని, అయినా జీ గురించి నాకు ఇంత నమ్మకం కదా! నాకు ఎన్వలప్‌తో ఏం పని అని డస్ట్‌బిన్‌లో వేస్తుంది. సో, లోపలికి వెళ్ళగానే జీ అడుగుతూ ఉంటాడు, "ఏంటి, నువ్వు మా మమ్మీతో ఏం మాట్లాడావు?" అని అడుగుతూ ఉంటాడు. తను "ఏం లేదు" అని చెప్పేసరికి, "సరే, నేను నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను" అని ఒక స్కూల్ దగ్గర తీసుకొస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, "నీతో పాటు ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను" అంటే తను అంటూ ఉంటుంది, "ఇక్కడ చాలా బోరింగ్‌గా ఉంది కదా! ఇక్కడేం చేద్దాం" అని అనగానే, "సరే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా" అని సరే, ఇక్కడ నుంచి వెళ్ళి రూమ్‌లో ఏమన్నా చేద్దామా అనేసరికి, "లేదు లేదు, ఇక్కడే నీతో పాటు ఉంటాను" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. అలాగే కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు లంచ్ చేయడానికి. సో, తను లంచ్ చేయడానికి వస్తూ ఉంటే అప్పుడే తనకి ఒక రింగ్ ఇచ్చి, "ఈ రింగ్ చూడగానే నీకు చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. నీ ఫింగర్‌కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. సో, నువ్వు పెట్టుకో" అని తనకిస్తాడు. అప్పుడే అక్కడికి ఒక స్కూల్ అమ్మాయి వచ్చి జీని చూసి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను వీచాట్‌లో యాడ్ చేసుకోవచ్చా?" అంటే,
నేను నెంబర్ ఇస్తాను. కానీ ముందు నా గర్ల్ ఫ్రెండ్ యొక్క పర్మిషన్ తీసుకో అని అడుగుతా అంటాడు. జీ ఏమో నెంబర్ తీసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే జీకి చాలా కోపం వచ్చి హౌస్‌కి లాక్కొచ్చి తనని ఫోర్స్‌బుల్‌గా కిస్ చేస్తూ ఏంటి నిన్నంటే కొంచెం కూడా ఇష్టం లేదా? అలా ఆ అమ్మాయికి నెంబర్ ఇస్తా అన్నావు అని అంటూ ఉంటే అలా ఏం లేదు అని అంటుంది. అలాగే తను అంటుంది ఇంకా మన ఇద్దరి మధ్యలో 2 డేస్ మాత్రమే టైం ఉంది కదా! అప్పుడు నేనెవరో నువ్వెవరో మన కాంట్రాక్ట్ 2 డేసే కదా అని అంటుంది. సో, ఓహ్! నువ్వు నాతో విడిపోవాలనుకుంటున్నావా? సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను వెళ్ళగానే లూసీ ఏమో జీ మీదున్న ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకొని ఇమ్మీడియేట్‌గా తన వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ జీ ఏమో ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు జీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సూనే. సో, తను అంటూ ఉంటుంది నేను నిన్ను స్పెషల్‌గా మీట్ అవ్వడానికి అబ్రాడ్ నుంచి వచ్చాను అని అంటూ ఉంటాడు. మంచి విషయమే. ఏంటంటే నువ్వు బతికే ఉన్నావని. అలా వాళ్ళిద్దరు హగ్ చేసుకోవడం చూసి తనేమో ఇమ్మీడియేట్‌గా షాక్ అవుతుంది. ఆ రింగ్‌నేమో తీసేస్తుంది. తనేమో హాస్పిటల్‌కి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్‌మా అంటూ ఉంటుంది. నేను బయటికెళ్ళి సన్‌లైట్‌ని చూడాలి అని అంటూ ఉంటుంది. సో, తనేమో బయటికి తీసుకొనొచ్చి కూర్చోబెట్టగానే వాళ్ళ రూమ్‌మేట్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ రూమ్‌మేట్ అంటుంది నేను నిన్ను ఆ బ్యాడ్ బాయ్ పర్సన్‌తో ఫోటో చూసాను. అతనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా! అంటే, "నువ్వు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటిదేం లేదు" అని చెప్తుంది. "ఇదంతా నేను నీకు తర్వాత చెప్తాను" అని అంటుంది. అలా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ గ్రాండ్‌మా ఏమో కింద పడిపోతుంది. అప్పుడే ఇంకొక డాక్టర్ వచ్చి తనని చెక్ చేస్తాడు. "మీ గ్రాండ్‌మా యొక్క హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు సర్జరీ చేయాలి. అది ఓన్లీ జిన్ మాత్రమే చేయగలుగుతాడు" అనగానే, "ఆల్రెడీ అతను అబ్రాడ్ వెళ్ళాడు" అని చెప్తాడు. తనేమో టెన్షన్ పడుతూ ఇమ్మీడియేట్‌గా జీకి కాల్ చేస్తుంది. సో, గ్రాండ్‌మా యొక్క హెల్త్ బాలేదు. నువ్వు నాకు హెల్ప్ చెయ్యు అని అడుగుతుంది. అప్పుడే జీ ఏమో సరే నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇమ్మీడియేట్‌గా అక్కడికొస్తాడు. సో, తను రాగానే తనేమో ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. డాక్టర్ అబ్రాడ్ వెళ్ళాడంట. నువ్వు నా కోసం అతన్ని పిలుస్తావా అంటే, "నువ్వు టెన్షన్ పడకు నేనున్నాను కదా" అని అంటూ ఉంటుంది. అలాగే జీకేమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, "నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ టైంలో నేను నీకు గుర్తొచ్చాను కదా! అదే చాలా హ్యాపీనెస్" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో డాక్టర్ జిన్ ఏమో గ్రాండ్‌మాకి సర్జరీ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటాడు, "డాక్టర్ జిన్ ఎవరో కాదు మా బ్రదరే" అనగానే లూసీ ఏమో హాన్‌కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. "నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సింది నాకు కాదు జీకి. ఎందుకంటే నా బ్రదర్‌ని అబ్రాడ్‌కి పిక్ చేసుకోవడానికి వెళ్ళి తనే స్వయంగా ఫ్లైట్‌లో తీసుకొనొచ్చాడు. అతనికి కనీసం రెస్ట్ లేదు" అని చెప్తూ ఉంటాడు. హాన్ ఏమో తనకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొనొచ్చి వాళ్ళిద్దరూ గ్రాండ్‌మా యొక్క సర్జరీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సో, డాక్టర్ జిన్ ఏమో సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా అయింది. నేను మీ గ్రాండ్‌మా గురించి కొంచెం మాట్లాడాలి అని తనని రూమ్‌కి తీసుకెళ్తాడు. "ఏంటి నీకు జీకి ఏం రిలేషన్? మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా రిలేషన్ నడుస్తుందా?" అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే లూసీ అంటుంది, "ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు" అనగానే, "ఏంటి నీకు సూ గురించి తెలుసుకోవాలని లేదా? వేరే వాళ్ళ ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నీకు రిమైండ్ చేస్తున్నాను" అనగానే తనేమో థ్యాంక్ యూ నాకు రిమైండ్ చేసినందుకు. కానీ నాకిప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలని లేదు అని చెప్తుంది. హాస్పిటల్ రూమ్‌కి రాగానే తనేమో గ్రాండ్‌మాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తనేమో థ్యాంక్ యూ చెప్తూ నన్ను ఇంత బాగా అర్థం చేసుకునేవారు ఎవరు లేరు అని అంటూ ఉంటుంది. ఏమో గ్రాండ్‌మా కోసం స్పెషల్ కేర్ టేకర్‌ని అరేంజ్ చేస్తాడు. అలాగే తనతో అంటాడు, "నువ్వు 2 డేస్ రెస్ట్ తీసుకో. ఎందుకంటే ఇంతవరకు నిద్రపోలేదు కదా" అనగానే తను అలాగే అంటూ ఉంటాడు. "నువ్వు నా మాట ఒప్పుకోవాల్సిందే" అనగానే తను కూడా హౌస్‌కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తనేమో హౌస్ దాకా డ్రాప్ చేయడానికి వెళ్తే లూసీ ఏమో తనకి కీ ఇస్తూ, "ఈ కీ నువ్వెప్పుడైనా మా హౌస్‌కి రావచ్చు" అని అంటుంది. లూసీ ఏమో మార్నింగ్ లేచి చూసేసరికి జీ ఆల్రెడీ హౌస్‌కి వచ్చి తన కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాడు. తనేమో షాక్ అవుతూ ఉంటే, "నువ్వే కదా నాకు రూమ్‌కి ఇచ్చావు. నేనేం దొంగతనంగా రాలేదు కదా" అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి తింటూ ఉంటారు. తన రింగ్ చూసి ఏంటి నువ్వు నా రింగ్‌ని నెక్‌లో వేసుకున్నావు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా?" అని జీ అడుగుతాడు. తనేమో తన లవ్‌ని కన్ఫెస్ చేస్తుంది. నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను" అని స్టార్ట్ చేశాను. నాకు బాగా తెలుసు నేను సూ ప్లేస్‌లో నేను నీకు సబ్‌స్టిట్యూట్ అయ్యానని. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసరికి తనేమో అంటూ ఉంటాడు. "ఎవరు చెప్పారు నువ్వు సూ ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్ అయ్యావని? నేను నిన్నుగానే ఇష్టపడ్డాను. ఎవరి ప్లేస్‌లో కాదు" అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళగానే నర్స్ చెప్తూ ఉంటుంది, "మీ గ్రాండ్‌పా యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అయింది" అంటే, "సరే నువ్వు మీ గ్రాండ్‌పా దగ్గరికి వెళ్ళు. నేను మా గ్రాండ్‌మా దగ్గరికి వెళ్తాను" అని లూసీ అంటుంది. సో, తను అలా వెళ్తూ వెనక్కి తిరిగేసరికి సూ వస్తుంది. సూ అంటుంది, "అవును నువ్వు చూడ్డానికి సేమ్ నాలానే ఉన్నావు. కానీ
జీ నన్నెంత ఇష్టపడుతున్నాడో నీకు నీకు తెలుసా? నా కోసం చాలానే చేశాడు. ఇంకోటేంటంటే నేను అబ్రాడ్ వెళ్ళాక మా మమ్మీ, డ్యాడీ జీ దగ్గర నుంచి చాలా మనీ తీసుకున్నారు. సో, ఇదంతా నా కోసమే చేశాడు కాబట్టి నేను అతని కోసం ప్రేమగా వచ్చాను. ఎలాగైనా మేమిద్దరం ఒకటవుతాం. మధ్యలో నువ్వే విలన్‌వవుతావు. మా ఇద్దరి మధ్యలో లవ్ కంటే ఇంకెక్కువ రిలేషనే ఉంది అని చెప్తూ ఉంటుంది. సో, తనేమో అదేం పట్టించుకోకుండా అక్కడికి డాక్టర్ జిమ్మొచ్చి, "ఏంటి నువ్వు బతికే ఉన్నావా?" అని అంటూ ఉంటాడు. "ఓహ్! నువ్వు నన్ను చూడగానే షాక్ అయ్యావా?" అని షూ అనేసరికి ముందొచ్చి, "నువ్వు తిన దగ్గరికి రావద్దు. ఎందుకంటే తిను నీలాంటి పర్సన్ కాదు. చాలా డిఫరెంట్" అని జిమ్ లూసీకి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడే సూకి చాలా కోపమొచ్చి తనని కొట్టి, "అవును తను డిఫరెంటే. కానీ నువ్వు ఎంతమందిని హర్ట్ చేశావో వాళ్ళందరి తరపున నేను కొడుతున్నాను" అని అంటుంది. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే డాక్టర్ జిన్ అంటూ ఉంటాడు, "నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా? ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో? అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం రిలేషన్ ఉందో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే జీనే నాకు చెప్తాడు. అలాగే మీ ఇద్దరి ప్రైవేట్ మ్యాటర్ కూడా నేను వినాలని అస్సలు అనుకోవట్లేదు" అని అంటుంది. "ఏంటి జీ మీద నీకు అంత నమ్మకం ఉందా?" అని డాక్టర్ జిన్ అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వస్తాడు. "నా మీద నమ్మకం లేకపోతే నీ మీద నమ్మకం ఉంటుందా?" అని వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. అప్పుడే లూసీ అంటుంది, "పద మా గ్రాండ్‌మాని చూడ్డానికి వెళ్దామని" జీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. జీ ఏమో వాళ్ళ గ్రాండ్‌పాని మీట్ అయ్యి బయటికొచ్చేసరికి అప్సెట్‌లో ఉంటాడు. అప్పుడే తను అడుగుతుంది, "నువ్వెందుకు ఇంత అప్సెట్‌లో ఉన్నావంటే?" "ఏం లేదు. మా గ్రాండ్‌మా మా గ్రాండ్‌పా మళ్ళీ కింద పడిపోయాడు. ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతూనే ఉంది. నీకు తెలుసా మా డ్యాడీ కంటే మా గ్రాండ్‌పానే చాలా బాగా చూసుకునేవాడు చిన్నప్పుడు. సో, నేను 8 ఇయర్స్ ఉన్నప్పుడు మా గ్రాండ్‌పా అలాగే మమ్మీ ఏమో మాట్లాడుకుంటే నేను వింటూ ఉన్నాను స్టెప్స్ మించి. మా గ్రాండ్‌పా అన్నాడు, మా డ్యాడీకి నాకు ఎలాంటి పోలికలు లేవు. నాకు డీఎన్ఏ టెస్ట్ చేపిస్తానని మమ్మీతో అన్నాడు. అప్పుడే మా మమ్మీ అన్నది, "అవును. ఎందుకంటే నా హస్బెండ్‌తో నా కొడుక్కి పోలికలు. ఎందుకంటే ఆ బేబీ ఎవరి బేబీనో కాదు నీ కొడుకే" అని మా గ్రాండ్‌పాకి చెప్పింది. అది వినగానే నేనేమో షాక్ అయ్యాను అని బాధగా చెప్తూ ఉంటే, లూసీ ఏమో తనని అలా జాలిగా చూస్తూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను జాలిగా చూస్తున్నావు? నీకు బాధ అనిపిస్తుందా నన్ను చూస్తుంటే?" అంటే, "అలా ఏం లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఈ విషయంలో ఎంత స్ట్రగుల్ అయ్యావో కదా! ఇప్పటి నుంచి నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకేదైనా చిన్న ఫీలింగ్ వచ్చినా నాకు చెప్పు" అని హగ్ చేసుకుంటుంది. "నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను" అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో లూసీ ఏమో గ్రాండ్‌మాని మీట్ అయ్యి బయటికొచ్చేటప్పటికి అప్పుడే నర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, గ్రాండ్‌పా చనిపోయేటట్టున్నాడు. నిన్న నైట్ వల్ల గ్రాండ్ సన్ వచ్చాడు అని. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ వచ్చి, "ఒకవేళ నా కొడుకు ఈరోజు నైట్ వస్తే మీరు తనని లోపలికి ఎంట్రీ ఇవ్వకండి" అని చెప్తాడు. సో, అలాగే వెనక్కి తిరిగేసి లూసీ ఉంటుంది. లూసీని చూసి, "నువ్విక్కడేం చేస్తున్నావంటే మా గ్రాండ్‌మాని కూడా ఇదే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాను" అని అంటుంది. "సరే నువ్వు నా కొడుకు జీని ఇష్టపడడం స్టార్ట్ చేసావా?" అనగానే తనేమో హా అంటుంది. "అయినా నువ్వు అలాంటి మాన్స్టర్‌ని ఎలా ఇష్టపడుతున్నావు? నేను పెంచినందుకే చాలా బాధగా ఫీల్ అవుతున్నాను" అనగానే, "ఎవరికి తెలుసు, మేబీ తను నీ వల్లనే ఇలా తయారయ్యాడు కావచ్చు" అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి జీ ఏమో వాళ్ళిద్దరి మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూసీ ఏమో జీ వెనుకనే వెళ్తూ తనని హగ్ చేసుకుంటుంది. "నేను మీ మమ్మీకి గట్టిగానే చెప్పాను నేను నిన్ను ఇష్టపడుతున్నానని." అలాగే అంటూ ఉంటుంది. "నిజమే. నువ్వు నన్ను ఫస్ట్ మీట్ అయినప్పుడు నువ్వంటే నాకు చాలా అసహ్యం అనిపించేది. నిన్ను హేట్ చేసేదాన్ని. నిన్ను చూస్తే భయం అనిపించేది. కానీ ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను 1 మినిట్ కూడా ఉండలేను" అని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ హాస్పిటల్‌లో హ్యాండ్స్ పట్టుకొని హాస్పిటల్‌లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తారు ఇది తీసుకోవడానికి. అప్పుడే ఒక చిన్న డాగీ లూసీకి చాలా నచ్చుతుంది. అది చూసి జీ ఏమో ఆ డాగీని పట్టుకోవడానికి వెళ్తాడు. డాగీ ఏమో జీ వేసుకున్న టాటూని గీరుతుంది. సో, తనకి బ్లడ్ వస్తూ ఉంటే, "అరే! ఈ టాటూ బర్డే కదా!" అని అంటూ ఉంటే, "ఆల్రెడీ మా మమ్మీ నీకు ఈ స్టోరీ చెప్పే ఉంటుంది" అని అంటూ ఉంటే, "అవును. ఈ బర్డ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నా లెక్కనే" అంటే, "నువ్వు బర్డ్ లెక్క బ్యూటిఫుల్‌గా లేవు. నువ్వు నా దృష్టిలో ఒక స్టార్‌వి" అని చెప్తాడు. "ఎప్పుడైతే చూసానో నిన్ను చూసినప్పుడల్లా నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది" అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హౌస్‌కి వచ్చి నైట్ స్పెండ్ చేస్తారు. లూసీ ఏమో వాళ్ళ గ్రాండ్‌మాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి హౌస్‌కి తీసుకొస్తుంది. గ్రాండ్‌మా ఏమో హౌస్‌కి రాగానే లూసీని, "నువ్వెవరు? నా హౌస్‌కి ఎందుకొచ్చావని" అంటూ ఉంటే జీ అంటాడు, "మీ గ్రాండ్‌మా రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు అదంతా పట్టించుకోకు" అని కేర్ టేకర్‌ని అరేంజ్ చేస్తాడు. సో, గ్రాండ్‌మాని కేర్ టేకర్ చూసుకుంటుంది. "నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు" అని వాళ్ళిద్దరూ రూమ్‌కి వెళ్తారు. అలాగే వాళ్ళిద్దరూ క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేస్తారు. అప్పుడే జీకి కాల్ వస్తుంది. ఆయన హెల్త్ బాలేదని. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్తాడు. సో, హాస్పిటల్‌లో ఏమో నర్స్, "ఇద్దరు విజిటర్స్ అలో లేదు" అనగానే లూసీ ఏమో, "సరే నువ్వెళ్ళు. నేను బయటనే ఉంటాను" అని అంటూ ఉంటుంది.
సో తను బయటికి రాగానే హాన్ యొక్క బ్రదర్ డాక్టర్ జిమ్ని చూసి ఏం టెన్షన్ పడకండి, మీ బ్రదర్ తొందరలోనే సెట్ అవుతాడు అంటే అప్పుడే తను అంటూ ఉంటాడు, నువ్వు అందరికంటే చాలా డిఫరెంట్ అని అంటూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి జీ వచ్చి, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావని మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. డాక్టర్ జీమేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే తను అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు తిన మీద అంతగా ఆశయించుకుంటున్నావు, అలాగే ప్రేమ కూడా ఉంది అంటే నీకు తెలుసా? జీ చెప్తూ ఉంటాడు, డాక్టర్ జిమ్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్, కానీ వాళ్ళ బ్రదర్ యొక్క హెల్త్ ఇష్యూ వల్ల డాక్టర్ కావాలనుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. తనేమో వావ్, తన మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందిలే అని అంటూ ఉంటుంది. ఏంటి అని తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. హాన్ ఏమో రికవరీ అయ్యాక జీ ఏమో తనని తీసుకొని వస్తూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, సిస్టర్ ఇల్లా నేను ఇప్పుడు ఎలాగూ రికవర్ అయ్యాను కదా, మనం మళ్ళీ ట్రిప్కి వెళ్దామా అని ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలాగే వాళ్ళందరూ కలిసి ట్రిప్కి వస్తారు. అదే ట్రిప్కి సూ కూడా వస్తుంది. సూ ఏమో కావాలని విడగొట్టాలని చూస్తుంది. తను అంటుంది, నేను టెంట్లో ఒంటరిగా పడుకోలేను, నాకు భయం అవుతుంది అనగానే లూసీ ఏమో సరే నేను నీతో పాటు పడుకుంటానులే అని అంటుంది. జీ ఏమో నో చెప్తున్నా కానీ లూసీ అస్సలు వినదు. సో అందరూ పడుకున్నాక జీ ఏమో లూసీకి మెసేజ్ చేసి, నేను బయట ఉన్నాను, నువ్వు కూడా బయటికి రా అనగానే తను బయటకు వస్తుంది. సో తనకి ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్ చూపించి తనకి ప్రపోజ్ చేస్తాడు. తనేమో అంటూ ఉంటాడు, నువ్వు ఇంకా ఎన్ని రోజులు హాస్టల్ రూమ్లో ఉంటావు, నా హౌస్కి షిఫ్ట్ అవ్వు అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే తను హాస్టల్ రూమ్లోకి రాగానే వాళ్ళ రూమ్మేట్ అడుగుతుంది, ఏంటి లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అవును, ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని దగ్గరికే వెళ్తున్నాను అంటే, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, అతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో నేను కూడా చూస్తాను అని తనతో బయటకు వస్తుంది. అలాగే సడన్గా జీని చూసేసరికి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి, ఏంటి మీ ఫ్రెండ్ నన్ను చూడగానే అలా వెళ్ళింది అని అంటూ ఉంటాడు. హౌస్కి రాగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డాక్టర్ జిమ్ కాల్ చేసి, జూకి అలాగే జీకి మధ్యలో ఏం రిలేషన్ ఉందో నీకు తెలియాలనుకుంటే నన్ను మీట్ అవ్వు అని అంటాడు. అదంతా తను స్పీకర్ పెట్టి జీకి వినిపిస్తుంది. జీ అంటూ ఉంటాడు, నా మీదనే కదా బాధ్యత, నేను చెప్తాను ఏం జరిగిందో అని చెప్తూ ఉంటాడు. తను ఒకరోజు హాన్ని మీట్ అవ్వడానికి డాక్టర్ జిమ్ వల్ల హౌస్కి వెళ్తాడు. సో హౌస్ బయటనేమో సో డోర్ ఓపెన్ చేయమని జిమ్ని వేడుకుంటూ ఉంటుంది, కానీ జిమ్ ఏమో డోర్ ఓపెన్ చేయడు. అదే టైంకి జీ రాగానే సూ అడుగుతూ ఉంటుంది, కొంచెం నాకు హెల్ప్ చేస్తారా అని. సో ఐస్ని చూసేసరికి లూసీ యొక్క ఐస్లా అనిపిస్తాయి. సో ఇమీడియట్గా తనకి హెల్ప్ చేస్తాడు. అలా డైలీ తనకి లోపలికి పంపేయడానికి హెల్ప్ చేసినా కానీ డాక్టర్ జిమ్ ఏమో తనని పట్టించుకోడు. ఒకరోజు జీ ఏమో తనకి నెంబర్ ఇస్తాడు. అప్పుడే తను కాల్ చేయగానే డాక్టర్ జిమ్ అంటాడు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. అంటుంది, ఎలాగో అతను నన్ను ఇంతగా హేట్ చేస్తున్నాడు, కానీ నువ్వు ఎప్పుడూ నా అవసరాన్ని తీరుస్తూనే ఉన్నావు, నాకు ఎంతగా హెల్ప్ చేసావు, నన్ను ఇంత కేరింగ్గా చూసుకున్నావు, ప్లీజ్ నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండు అంటే తనేమో యాక్సెప్ట్ చేయడు. సో అప్పుడే సూ ఏమో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది. ఇంత చెప్పగానే లూసీ అంటుంది, మరి నీ మీద ఎందుకు, నీ వల్ల తను సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు పేరు వచ్చింది అంటే ఈ చెప్తూ ఉంటాడు, ఎందుకంటే తను నాకు ఒక పెద్ద హెల్ప్ చేశాడు. గ్రాండ్మా 2 years బ్యాకే చనిపోయేది, కానీ అతను కేరింగ్గా చూసుకోవడం వల్లనే చనిపోలేదు. సో అతను అలా కేరింగ్గా చూసుకోవడానికి నన్ను ఈ నిందను మయమన్నాడు, అందుకే నేను కూడా ఓకే చెప్పాను అని అంటాడు. లూసీ ఏమో హౌస్కి రాగానే గ్రాండ్మా అనుకోకుండా చనిపోతుంది. లూసీ కూడా అది చూసి ఇమీడియట్గా హాస్పిటలైజ్డ్ అవుతుంది. జీ ఏమో తనని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. సో తను హాస్పిటల్లో జాయిన్ చేయగానే లూసీ ఏమో తన రూమ్ నుంచి వస్తూ ఉంటే అప్పుడే జీ అలాగే డాక్టర్ జిమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వు నిజంగా లూసీని ఇష్టపడుతున్నావా, లేకపోతే తన మీద జాలి చూపిస్తున్నావా, ఎందుకంటే చిన్నప్పుడు నీ వల్లనే వాళ్ళ డాడీ చనిపోయాడు కదా, అందుకే నువ్వు తన మీద ఇంత జాలిగా చూసుకుంటున్నావా, ఇంత హెల్ప్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఇదంతా లూసీ విన్ని, అంటే జీ వల్లనే నా డాడీ చనిపోయాడని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో జీ ఏమో తన హౌస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను అక్కడికి వచ్చి, ఆల్రెడీ మొత్తం నిజం తెలిసిపోయింది, నేను నీతో మాట్లాడడానికి నాకు కొంచెం డేస్ కావాలి అని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడే జీకి అర్థమవుతుంది వాళ్ళ కాలేజ్ టీచర్ దగ్గర నుంచి లూసీ ఏమో అబ్రాడ్ వెళ్ళడానికి అప్లై చేసింది అని. సో లూసీ ఏమో అబ్రాడ్ వెళ్ళిపోతుంది. లూసీ ఏమో అబ్రాడ్లో సెటిల్ అయిపోతుంది. అప్పుడే సూ ఏమో తన హస్బెండ్తో హనీమూన్కి అబ్రాడ్ వెళ్తుంది. అదే టైంకి అక్కడ లూసీని చూసి కావాలనే సూ చెప్తుంది, నువ్వు వెళ్ళాక జీ ఆల్రెడీ హాస్పిటలైజ్ అయ్యాడు, అతను అస్సలు కోలుకోలేకపోతున్నాడు అని చెప్తుంది. మనసులో అనుకుంటుంది, ఇలా చెప్పకపోతే మీరిద్దరూ కలవరు, అట్లీస్ట్ ఈ ఒక్క రీజన్ వల్లనైనా మీరు కలవాలి అని అనుకుంటుంది. సో లూసీ ఏమో ఇమీడియట్గా అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది తన కంట్రీకి. కానీ ఇద్దరు షో ఆఫ్ ఇస్తూ ఉంటారు. జీ ఏమో హాన్ యొక్క సిస్టర్ హ్యాండ్ పట్టుకొని పార్టీకి వెళ్తాడు. లూసీ ఏమో తన ఫ్రెండ్తో పార్టీకి వెళ్తుంది. ఒకరినొకరు
జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, లూసీ ఏమో వాష్‌రూమ్‌కి వెళ్ళగానే జీ ఏమో తన వెనకాలే వెళ్ళి తనని ఫోర్స్‌బుల్‌గా కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ బయటికొచ్చేసరికి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే వాష్‌రూమ్‌కి వెళ్లారు అని. సో, అప్పుడే తను అంటూ ఉంటాడు, "నువ్వు లాస్ట్ టైమ్ ఒకసారి చెప్పావు గదా! నా పెదను కొరికినప్పుడు నాకు హెల్ప్ చేస్తానని. రా ట్రీట్మెంట్ ఇద్దురా" అని అంటాడు. సో, తనేమో దగ్గరికి రాగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకర్థమవుతుంది 8 ఇయర్స్ నుంచి ఎవ్వరు ఎవరితోనూ రిలేషన్‌లో లేరని. ఇద్దరు సింగిల్‌గానే ఉన్నారని. అలాగే తను అంటూ ఉంటుంది, "సారీ మా డ్యాడీ ఒక ఫైర్ ఫైటర్. తనొక హీరో. అలాగే తను సేవ్ చేయడానికే కదా ఉంది. ఆ టైంలో నువ్వు మాత్రం ఏం తప్పుంది? నేనే రాంగ్‌గా అర్థం చేసుకొని అబ్రాడ్ వెళ్ళాను" అని తనకి సారీ చెప్తూ ఉంటుంది. జీ కూడా తనని సారీ నువ్వు అబ్రాడ్ వెళ్తున్నప్పుడు నేను అస్సలు ఆపలేకపోయాను అని వాళ్ళిద్దరూ ఒకరి మిస్టేక్‌ని ఒకరు ఒప్పుకుంటారు. అప్పుడే జీ అంటాడు, "సరే నీకు 2 ఛాన్సెస్ ఇస్తున్నాను. ఒకటి అబ్రాడ్ వెళ్తావా? 2 నన్ను వెడ్డింగ్ చేసుకుంటా. మనం వెడ్డింగ్ చేసుకుందాం" అనగానే తనేంటుంది, "మనిద్దరం వెడ్డింగ్ చేసుకుందాం" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాక తను అంటూ ఉంటాడు, "ఇప్పుడు మనిద్దరి వెడ్డింగ్ అయింది కాబట్టి నువ్వెప్పుడూ నన్ను డైవర్స్ అడగొద్దు" అంటే, "నాకు కూడా అదే కావాల్సింది" అని తనంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.